వచ్చారు. నందనమారాలు పర్యవేక్షిస్తున్నారు. కృష్ణుడు బలరాముడు ప్రవేశిస్తున్నారు. ఇది ఇంద్రయజ్ఞం. ఇంద్రుడు వర్షాలను కురిపిస్తాడు. వర్షాల వల్లనే పంటలు పడతాయి, గోవులకు గడ్డి వస్తుంది. అలానా? మనకి వర్షం ఇస్తాడా సమానత గోవర్ధన పర్వతమైన మన గడ్డి నీరు పండ్లు అన్ని గోవర్ధనుడే ఇస్తాడు కదా. అయ్యో కృష్ణ, ప్రీతి నువ్వు చిన్నవాడి, నీకేమీ తెలియదు. మాతేజీ ఇది తాతల కాలం నుంచి వచ్చిన ఆచారం. మనం ఇంద్రదేవుని ఆదరిస్తేనే మనకు వర్షాలు వస్తాయి. కానీ మన గోవులు ఎక్కడ మేస్తాయి? మనకి నీరు ఎక్కడి నుండి వస్తుంది? మన గడ్డి పండ్లు ఆశ్రయం ఇవన్నీ ఎవరి వల్ల లభిస్తున్నాయి? గోవర్ధన పర్వతం వల్లే కదా. అవును, మన గోవులు గోవర్ధన లోయలోనే మేస్తాయి. ఈరోజు అక్కడే ఆడుకుంటాం. అయితే ఇంద్రుడిని ఆరాధించాలి. మనకి నిత్యం అన్ని ఇస్తున్న గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం. కానీ కృష్ణ, ఇంద్రదేవుడికి కోపం వస్తే, మనకు కష్టాలు తీసుకువస్తే? అమ్మా, ధర్మం బట్టి పని చేస్తే ఎవరికి కీడు చేయలేరు. ఇంద్రుడు న్యాయవంతుడైనా తను కోపగించడు. ధర్మం ఉన్నా అది తగ్గుతుంది. కానీ బాబు, ఇన్ని సంవత్సరాలుగా వస్తున్న ఆచారాన్ని ఒకసారి మార్చడం ఎలా? నానా, ఆచారం మంచిదే, కానీ దానికి అర్థం ఉండాలి కదా. మనకి అన్ని ఇస్తున్న గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం. నైవేద్యం చేసి గోవర్ధనకు సమర్పిద్దాం. అదే నిజమైన పండుగ. అవును, కృష్ణుడు చెప్పిందే సత్యం. గోవర్ధనే మనకు అన్ని ఇస్తాడు. సరే బాబు, ఈ మాట వింటాం. గోవర్ధన పూజ చేద్దాం. కృష్ణుడి మాట విని బృందావన వాసులు గోవర్ధన పూజ చేశారు. సంరక్షిస్తూ ఉంటాను. ఇంద్రుడు గర్వంగా ప్రవేశిస్తాడు. ఏమిటి ఈ గోపాలులు నా యజ్ఞం మానేశారా? ఆ చిన్న పురాడు కృష్ణుడు చెప్పిన మాటలు విని నన్ను నిర్లక్ష్యం చేస్తాడా? వీరిని శిక్షిస్తాను. అయ్యో, వర్షాలకు ఇల్లు మునిగిపోతున్నాయి. అయ్యో, గోవులు మునిగిపోతున్నాయి. ఏం చేద్దాం? భయపడకండి, మీ గోవుల పిల్లల కుటుంబం ద్వారా నేనే రక్షిస్తాను. శ్రీకృష్ణుడు తన ఎడమ చేతి చిన్న వేలు మీద గోవర్ధన పర్వతాన్ని ఎత్తి బృందావన వాసులకు ఆశ్రయం ఇచ్చాడు. అందరూ లోపలికి రండి. గోవుల పిల్లలు గోవర్ధన పర్వతం కింద సురక్షితంగా ఉంటారు. అయ్యో కన్నా, నువ్వు చిన్నవాడి, ఇలా ఎంతసేపు గోవర్ధన పర్వతం పట్టుకోగలవు? అమ్మా, ఇది నాకు ఆడలాంటిదే. ఎలాంటి ఆందోళన వద్దు. అలా శ్రీకృష్ణుడు తన ఎడమ చేతి చిటికిన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి బృందావన వాసులకు ఆశ్రయం ఇచ్చాడు. ఇది ఏ శక్తి? ఓ చిన్న బాలుడు ఇలా చేయగలడా? శ్రీకృష్ణుడు సాధారణ వాడు కాదు, ఆయనే పరమేశ్వరుడు. నేను గర్వంతో అంధుడినయ్యాను. నా అహంకారాన్ని క్షమించండి ప్రభు. వర్షం నేనే ఇస్తున్నానని భావించాను, కానీ మీరు నిజమైన రక్షకుడు. ఇంద్ర, నువ్వు స్వర్గరాజువే.
నీ స్థానాన్ని గర్వంతో కాదు, వినమ్రతతో కాపాడు. ఎల్లప్పుడూ భగవంతుని గుర్తుపెట్టుకో. అవును ప్రభు, దయచేసి నన్ను క్షమించి మీ సేవలో ఉండేలా చేయండి. అలా శ్రీకృష్ణుడు బృందావన వాసులను రక్షించి ఇంద్రుడి గర్వాన్ని అణిచి బృందావన వాసులకు ఆశ్రయం ఇచ్చాడు. అలా గోవర్ధన పూజ పండుగలా మారింది.